సో ఇక్కడ విజువల్స్ లో ఆ సమయంలో బస్సులో సుమారుగా 42 మంది ప్రయాణికులు ఉన్నారంట. 42 మంది ప్రయాణికులు కూడా అందరూ కూడా హుటాహుటిన దించేశారు. చిన్నగా షార్ట్ సర్క్యూట్ రాగానే వాళ్ళందరినీ కూడా కిందికి దింపేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదవలేదు, కానీ చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. చిన్న చిన్న గాయాలతో వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సో వారంతా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు, కానీ వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ఆ వాల్యుబుల్స్, ఆ వస్తువులు, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సో RRR ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ బస్ ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఖమ్మం నుంచి విశాఖ వైపుగా వెళ్తోంది. కొవ్వూరు హైవే పైన, కొవ్వూరు నేషనల్ హైవే పైన ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుని తెల్లవారుజామున జరిగింది ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన సంఘటన. అక్కడికి అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేయడం కోసం ఫైర్ ఫైటర్స్ చేరుకున్నాయి. సో అక్కడ సుమారుగా 2-3 ఫైర్ ఇంజన్లు చేరుకునే మంటలు నారిపే ప్రయత్నం చేశాయి. సో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పుడు అగ్నికిల ఎగిసిపడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాన్ని అక్కడ ఉన్నటువంటి బస్సు సిబ్బంది కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, అంతా కూడా ఈ ఘటనలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది.